వినాయక చవితి పండుగలో భాగంగా 31వ తేదీ ఆదివారం 5వ రోజున కావలి మరియు చుట్టుపక్కల ఉండే వినాయక విగ్రహాలను నిమజ్జనానికైతే సిద్ధం చేశారు. ఈ పండగ వేడుకలలో భాగంగా వినాయకుని విగ్రహాలను ఊరేగింపు చేస్తూ తప్పెట్లతో మరియు డీజే సిస్టమ్ సౌండ్లతో డాన్సులు వేసుకుంటూ రంగులు చల్లుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాలతో సముద్ర తీరానికైతే బయలుదేరారు. తుమ్మలపెంట సముద్రంలో నిమజ్జనమైతే చేయడానికి ఎక్కడెక్కడి నుంచో రకరకాల వినాయకుని విగ్రహాలైతే వచ్చాయి. వచ్చిన విగ్రహాలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా విగ్రహం లేని వాహనాలను ఇక్కడ పార్కింగ్ అయితే ఏర్పాటు చేసి కేవలం విగ్రహం ఉన్న వాహనాన్ని మాత్రమే లోపలికి వెళ్ళడానికి అనుమతించారు. లోపల సముద్రానికి సమీపంలో రకరకాల తినుబండారాలైతే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుంచి ఒక్కొక్క వాహనంగా సముద్రం సమీపంలోకైతే వచ్చి అందరూ కలిసి విగ్రహాన్ని మోసి కిందైతే పెట్టేసి దిష్టి తీసి టెంకాయ అయితే కొట్టేసి జై బోలో గణేష్ మహారాజ్ కి అనే నినాదాలతో నిమజ్జనం అయితే చేసి దండమైతే పెట్టుకొని సముద్రంలో స్నానాలైతే చేసి తిరిగి మళ్ళీ వారి ఇళ్ళకైతే బయలుదేరుతున్నారు. అలాగే ఇక్కడ పెద్ద విగ్రహాలతో పాటు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిన చిన్న విగ్రహాలను కూడా నిమజ్జనం అయితే చేస్తున్నారు.